ప్రమోషన్ ఎక్కువ పని తక్కువ మన ఆంధ్రుల అభిమాన తాతయ్య చంద్రం తాతయ్యకు. క్వాంటమ్ వ్యాలీ అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాడు. నిజంగా పేర్లు తెలుసుకున్నంత మాత్రాన వాటిని అర్థం చేసుకున్నట్లు కాదు, డెవలప్ చేసినట్లు కాదు. మార్కెట్లో కొత్త పేరు వస్తే చాలు బాకా ఊదే తన ఛానళ్ళ ద్వారా ఊదరగొట్టించుకుంటాడు. పాపం ఏఐని డెవలప్ చేసిన సామ్ ఆల్ట్మన్, డీప్సీక్ని డెవలప్ చేసిన చైనా వాళ్ళు కూడా మన తాతయ్యకు సైన్స్ అండ్ టెక్నాలజీలో నోబెల్ ప్రైజ్ ఇస్తారేమో. అబద్ధాలు కళ్ళార్పకుండా చెప్పడంలో ఏదైనా ప్రైజ్ ఉంటే మన తాతయ్యకు ఖచ్చితంగా వచ్చేదే. తాతయ్య గారి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కనీసం ఒక కొత్త స్కూల్ ఏమైనా కట్టాడు, ఒక కొత్త కాలేజీని కట్టాడు. ఇక మెడికల్ కాలేజీల సంగతి సరే పల్లె పట్టణ ప్రజల ప్రాణాలను దోమల కోసం గాలికి వదిలేశాడు. ఒక్క యూనివర్సిటీ అన్నా స్థాపించావా తాతయ్య? విద్య కోసం ఏమీ చేయని తాతయ్య పాపం క్యాచీగా ఉండే కొన్ని పదాలను పలకటం ద్వారా తాతయ్య అన్నీ చేశాడని ప్రజలు అనుకోవాలని తన ఛానళ్ళ ద్వారా ఊదరగొడుతుంటాడు. నిజాలు మాట్లాడుకుందామా తాతయ్య? అదేదో సామెత చెప్పినట్టు రామలింగం కొడుకుని సోమలింగం నావాడన్నాడట. రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయాన్ని డెవలప్ చేస్తే ప్రతిరోజు నువ్వు చేసినట్టు నీ ఛానళ్ళ ద్వారా బాకా కొట్టడం. జగన్ హయాంలో రిలయన్స్ 60,000 కోట్ల పెట్టుబడితో, అదానీ గారి డేటా సెంటర్తో, జిందాల్ కడప స్టీల్ కంపెనీ, శ్రీ సిటీలో ఏసీ కంపెనీ, కర్నూలులో రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ, అశోక్ లేలాండ్ కంపెనీలు తెస్తే పాపం జగన్ గారు చెప్పుకునేదే తెలియదు. వాటిని మీరు తెచ్చినట్లు మీరు మీ పుత్రత్వం ప్రతిరోజు మీ ఛానళ్ళ ద్వారా ఊదరగొట్టుకున్నట్లే. అసలు నీకంటూ చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా తాతయ్య? జగన్ గారి సచివాలయాల్ని నువ్వు ఫాలో అవుతున్నావు. టెక్నాలజీతో పాలనను ప్రజల వద్దకు ఎలా తేవాలో చిన్న వయసున్న జగన్ని చూస్తూ నేర్చుకో. జగన్ గారి అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందన అన్నావు. వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని ఫాలో అవుతున్నావు. ఫీజు రీయింబర్స్మెంట్ను ఫాలో అవుతున్నావు. నీకంటూ చెప్పుకోవడానికి 2 మాత్రం ఉన్నాయిలే తాతయ్య. కమిషన్ల కక్కుర్తితో నువ్వు కట్టిన పట్టిసీమ కనీసం ప్రజలకు ఉపయోగపడుతుంది. రెండోది పెనుగొండలో కియా కార్ల కంపెనీ. అయితే ఏం చట్టాలో తెలియదు కానీ కియా కంపెనీలో స్థానికులు తప్ప అన్ని రాష్ట్రాల వారు పనిచేస్తున్నారు తాతయ్య. ఇంకా ఆంధ్ర ప్రజలకు తెలియాల్సిన నిజము, వైఎస్ఆర్ గారు శ్రీ సిటీ సెజ్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని నువ్వు దయ్యాల కొంప అన్నావు తాతయ్య. ఇప్పుడు అదే శ్రీ సిటీలో 500 నుంచి 1000కి పైగా కంపెనీలు ఉన్నాయి తాతయ్య. కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మంది శ్రీ సిటీ పైన ఆధారపడి బతుకుతున్నారు. కడప జిల్లా పొద్దుటూరు దగ్గర కుమరవోల్లో సెజ్ క్లస్టర్ పడితే అది గుండాల రాజ్యం అన్నావు. కానీ ఇప్పుడు దానిపై ఆధారపడి కొన్ని వేల మంది బతుకుతున్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ తప్ప తాతయ్య పెద్దగా సాధించింది ఏం లేదు. తాతయ్య ఒక నకిలీ విజనరీ అని ఆంధ్ర ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారో తెలియదు.